హిందువుల కోసం పోరాడుతూనే ఉంది. మీకు తెలుసో తెలీదో నాగలాపురం అనేటటువంటి యొక్క ప్రాంతం ఉంది. వేదనారాయణ స్వామి యొక్క ఆలయం అది. ఆ ఆలయానికి మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తూ ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత 30 కిలోమీటర్ల దూరంలోనే నాగలాపురం దేవస్థానం ఉంటుంది. మత్స్యావతార స్వరూపమై ఉన్నాడు అక్కడ స్వామి. మన వేదాలు సోమకాసురుడు అనేటటువంటి యొక్క రాక్షసుడు తస్కరిస్తే వాటిని సంరక్షించడానికి వేదనారాయణుడి యొక్క అవతారాన్ని ధరించినటువంటి యొక్క దివ్య భూమి అది. ఆ భూమికి 4 రాజగోపురాలు కలిగి ఉంటాయి. దానిలో 3 రాజగోపురాలు ప్రాంతంలో ఉండేటటువంటి యొక్క పుర ప్రజలు ఆక్రమణలు జరిపి రాజగోపురాలకి గోడలు కట్టించినటువంటి యొక్క దుస్థితిలో భారతదేశం ఉంది. కనుక మనం మేలుకోకపోతే, మనం సంఘంగా కలిసి ఉండకపోతే రేపటి రోజు విచ్ఛిన్నకర శక్తులు ఆలయం కట్టుకోవాలా వద్దా అనే పదానికి సమాధానంగా వెతుక్కోవాలి. మన మహిళా సౌభాగ్యం దివ్యలాగా తిరిగేటటువంటి యొక్క అవకాశాలను కూడా కోల్పోతాం. ఇప్పటికీ పిడుగురాళ్ళ జానపాడు అనే ప్రాంతంలో ఇవాళ కూడా ఒక సంఘటన, మీరు ఇటువైపు తిరగడానికి వీల్లేదు అని నియమాలని గీసినటువంటి యొక్క రోజులు కూడా ఇవే. వాటన్నిటిని దాటాలి అంటే మనం యుద్ధం అనే పదాన్ని కంటే సంఘం, బలం అనే పదాన్ని మనం ప్రేరణ చేయాలి. రామాయణంలో రాముడికి దివ్యమైనటువంటి ఆత్మబలం ఉంది. నాడు సీతామ్మవారికి జరిగినటువంటి యొక్క అపహరణ వలనే కదా అంత రావణ యుద్ధం జరిగింది. మరిచిపోయారే, గుర్తు తెచ్చుకోవాలి. మీలో కూడా వీరుడున్నాడు. కర్రపట్టి సాము చేసినటువంటి యొక్క కన్యామణి ఇక్కడ ఉన్నదో లేదో కానీ కర్ర సాము చేసినటువంటి యొక్క శౌర్య లక్షణం నీ మనసులో బీజమై ఉండాలి. అది నేర్చుకున్నటువంటి విద్య కాదు, నీ శరీర లక్షణమని చూపించాలి. సమస్య వచ్చినప్పుడు వీర వనితగా అవతరించి ధూర్తులను ఖండించే శక్తి నీ శరీరానికి ఆపాదించుకోవాలని నువ్వు కర్రసాము నేర్చుకున్నావు. కానీ మనం కర్రసాము నేర్చుకుని స్టేజ్ పైన ప్రయోగాన్ని చేసి ఆగిపోతున్నాం. అలా ఆగకండి వీర వనితలారా. ఝాన్సీ రాణి పుట్టినటువంటి గడ్డ ఇది. కనుక రాణి రుద్రమదేవి పరిపాలించినటువంటి కాకతీయ సామ్రాజ్య చరిత్ర కలిగినటువంటి ఆంధ్రదేశం భూమి అనేటటువంటి యొక్క వీరులు జననానికి కారణమైనటువంటి తల్లి స్వరూపాన్ని ఎప్పటికీ ఎన్నటికీ ఎవరు దానిని తప్పు పట్టినా కూడా ఖండించే స్థితిలో మనం ఉండాలి అని మనం సమ్మేళనాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. నాడు డాక్టర్ కేశవ బలరాం హెడ్గేవార్ గారు 1925వ సంవత్సరంలో విజయదశమి రోజున సంకల్పం చేసినటువంటి యొక్క పంచ పాండవుల్లాంటి కార్యకర్తలు ఎవరండి? పంచ పాండవుల్లాంటి కార్యకర్తలతో సంకల్పించినటువంటి యొక్క సంఘ్ నేడు శతాబ్ది ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ శతాబ్ది ఉత్సవం ఎందరో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల యొక్క త్యాగం వల్ల ప్రాప్తించింది. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. కేరళ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక వ్యక్తిని హతహ అని పేపర్లో పడుతూ ఉంటుంది. రాష్ట్రీయ స్వయం సేవకుని యొక్క మరణం అని మనం విన్నాము అంటే అది అలా వదిలేది కాదు. ఎవరు చేసింది అని ప్రశ్నించాలి, ఎందుకు జరిగింది అని ప్రశ్నించాలి. వారందరూ కూడా బాల్యం నుండి అంకిత భావంతో వివాహం అనే బంధం నుండి కూడా విముక్తులై భారతదేశం వందే మాతర నినాదంతో ప్రయాణం చేసేటటువంటి యొక్క కాషాయ ధ్వజాన్నే గురువుగా అభ్యాసగతిగా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి యొక్క ఏకైక మన ధార్మిక సంఘ అనేటటువంటి యొక్క ధర్మ జీవన విధానం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మనకి నేర్పిస్తుంది.